ఏదో పని చేసిన తర్వాత చట్టపరంగా చర్యలు కాకుండా రాచి మర్యాదలు ఇచ్చి పంపిస్తారా ఏంటి? అడ్డదారిలో దేశం దాటిపోయి అమెరికాకి పోయి అక్కడ అడ్డదారిలో లోపలికి వెళ్ళి జైలు పాలయ్యినా సరే అక్కడ బతకడానికే పోయావు కదా నువ్వు. జైలు పాలయ్యిన అనుకున్నటువంటి వాడిని వాళ్ళు జైలు పాలు ప్రకారమే చేస్తారు అమెరికాలో. ఓ దిక్కుమాల ప్రచారం ఒకటి తెర మీదకి తీసుకొస్తున్నారు. ఏంటది? ఏది సంఖ్యలేసి తీసుకొచ్చారు, ఇది దుర్మార్గం, అది భారతదేశానికి అవమానం అంటూ కాంగ్రెస్ పార్టీ అర్జెంటుగా జాతీయవాదం తీసుకొచ్చింది. జాతీయవాదం ఉన్నోడెవడు అట్లా విదేశాలకి అక్రమంగా పోవాలని కోరుకోడు, అట్లాగే అక్రమంగా పోయినటువంటి వాడికి ఏ శిక్ష పడకూడదని కోరుకోకూడదు, అట్లాగే అట్లాంటి వాళ్ళని సంఖ్యలేసి తీసుకొచ్చారని బాధపడాల్సినటువంటి అవసరం లేదు. తప్పు చేస్తున్నానని తెలిసి పొరపాటున తెలియక తప్పు చేయడం వారు, తప్పు చేస్తున్నానని తెలిసి చేసింది వెంటనే అంటారు ఎవడి చేతిలోనూ మోసపోయాం. వెర్రితనమా? ఏళ్ల తరబడి స్టోరీలు వస్తున్నాయి, ఏళ్ల తరబడి మీడియా రాస్తూనే ఉంది. అయినా కూడా నేను వాడితో పోయాను, ఆడిని నమ్ముకున్నాను, ఈయన నమ్ముకున్నా అంటే నీ కంపెనీలో నువ్వు ఉద్యోగం ఇక్కడి నుంచి తెచ్చుకుంటే పో. అలా కాకుండా కన్సల్టింగ్ ఏజెన్సీలను నమ్మానంటే అప్పుడు నీది తప్ప వాడికి తప్ప. నేను కన్సల్టింగ్ ఏజెన్సీని నమ్మాను, వాడు ఏదో మంది ఇమ్మన్నాడు, ఆ మంది ఇచ్చాను, దాంతో అవతలోడు చచ్చిపోయాడంటే ఉరిశిక్ష వేస్తారు ఇక్కడ. వాడెవడదో వాడికి కూడా శిక్ష పడుతుంది. బట్ అసలు ఇది కామన్ థింగ్. ప్రస్తుతానికి సంఖ్యలతోనే పంపిస్తారు కూడా. మామూలుగా అయితే కనుక సరిహద్దులలో మన పాకిస్తాన్ నుంచి ఇటు వస్తుంటే ఏం చేస్తాం? ఏమన్నా రాచి మర్యాదలు చేస్తాం? కాల్చి పడేస్తాం. అక్కడ జరగనందుకు సంతోషపడితే బెటర్ అన్నమాట.